సో నబీల్ ఆదిత్య ఓంని ఇమిటేట్ చేశారు. షో మొత్తం అదే హైలైట్ అయింది. ఎలాగని షో మొత్తం అయితే నాకు ఇద్దరిది హైలైట్ అయిపించింది. మణికంఠది ఒకటి, అంటే మణికంఠ పృథ్వీని ఎలిమినేట్ చేయడం ఒకటి, ఇంకోటి ఏంటంటే నాబిల్ ఇంకా హైలైట్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో నాబిల్ అయితే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఆదిత్య ఓం గారు దించేశారనమాట. ఎలా ఉంటాడు అనేది, ఎలా మాట్లాడతాడు అనే ప్రతి విషయాన్ని తను ఎగ్జాక్ట్గా దింపేసి, తను ఏం చేసేది, ఆదిత్య ఓం గారు ఏం చేసేది ప్రతి ఒక్కటి అలా దింపేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. సో ఆయన వచ్చిన ప్రతి నిమిషం కూడా మనం నవ్వుకుంటూనే, అంటే ప్రతి పాయింట్ మనం నవ్వుకుంటూనే ఉన్నాం. ఎక్కడైతే ఆ నవ్వు అయితే స్మైల్ అయితే తగ్గదు. ఆయన చెప్పి ఇచ్చుకొని అలా చేసేది కానీ, సో ప్రతి విషయాన్ని కూడా అందులో ఆయన చేసి చూపించారన్నమాట ఆ ఎపిసోడ్లో. చాలా బాగా అనిపించింది. ఆదిత్య ఓం గారి క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈజ్, ఆయన ఏం మాట్లాడతారు, నేను ఒక పని చేస్తావు అక్కడ, అది తుడిచేసా, నేను వెళ్ళి టేబుల్ క్లీన్ చేస్తా అని అనేయడం, అసలు ఆయన ఎలా మాట్లాడతాడు ఒక్కసారి చూడంగానే ఆ వాయిస్ కూడా అలాగే అనిపించింది. అంటే నాబిల్ మాట్లాడుతుంటే ఆదిత్య ఓం గారు మాట్లాడినట్టే నాకు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి అలా ప్రజెంట్ చేయడం, ఆ ప్రజెంట్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. నాబిల్ చేసినైతే ఆ షో మొత్తంలో హైలైట్ అక్కడ నాబిల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ముందు ఆయన ఎవరు పని చేస్తున్న ఆ పనుల మధ్యలోకి వెళ్ళి ఆయన చేసేది నిజంగానే అలాగే చేస్తారు. సో దాని గురించి ఆయన చేయడం అనేది సో నాకు హైలైట్గా అనిపించింది అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాబిల్లో అని ఆయన ఉన్న ఆల్రెడీ ఒక ఫన్ క్రియేటర్, యూట్యూబ్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్. సో ఆ టాలెంట్ అయితే బాగా చూపించారని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది.